దేశ రాజధాని ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో దేశాన్ని ఏలుతున్న పార్టీకి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాలించే అవకాశం రాలేదు 1993 తర్వాత. కానీ గత 2 సార్లు నుంచి 3 సార్ల నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 2013 నుంచి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది. ఈసారి అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అది చెప్తున్నాయి. ఎర్లీ టర్న్స్ లో బీజేపీ దూకుడు కొనసాగిస్తుంది. గెలుపుకు మరొక స్థానం దూరంలో మాత్రమే ఉంది. 36 స్థానాలు గెలుచుకున్న పార్టీ అక్కడ అధికారిక హోదాతో అధికార పార్టీగా అసెంబ్లీలో అడుగు పెడుతుంది. బీజేపీ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో ఆగిపోయిన పరిస్థితి ఉంది. మరో 3 నియోజకవర్గాల ఫలితాలు 57 ఇప్పటి వరకు 57 నియోజకవర్గాల ఫలితాలు మాత్రమే వచ్చాయి. ఈ 57 నియోజకవర్గాల ఫలితాల్లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంది. ఒకే ఒక్క స్థానం దూరంలో ఈ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంది. ఢిల్లీ ఉద్యోగస్తుల మనోగతాన్ని ఉద్యోగస్తుల అభిమానాన్ని చూరగొనడంలో బీజేపీ చాలా వేగంగా ముందుకొచ్చింది. కమల వికాసం అక్కడ జరుగుతుంది. చీపురు మాత్రం పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక స్థానం ఇక్కడ వచ్చింది అంటే మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసినట్టే. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి సరిగ్గా ప్లేస్ లో ఉంది. ఒక్క స్థానానికి దగ్గరలో ఉంది. 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీగా అడుగు పెట్టాలి అంటే 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. ఈ ట్రెండ్స్ కంటిన్యూ అయితే ఢిల్లీ పీఠం బీజేపీ చేజిక్కించుకునే అవకాశాలే ఉన్నాయి. 37 చోట్ల బీజేపీ ఆధిక్యతను సాధిస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ లో అధికారానికి కావలసిన అధికారానికి కావలసిన స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంది. ఇది పోస్టల్ బ్యాలెట్. సహజంగా ఎక్కడైనా ఉద్యోగుల అభిప్రాయమే అక్కడ టోటల్ ప్రజాభిప్రాయంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బీజేపీ 37 స్థానాల్లో కమల వికాసం మనకి కనిపిస్తుంది. ఢిల్లీలో కమల వికాసం కనిపిస్తుంది. ఈసారి ఢిల్లీలోను కేంద్రంలోను అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ అవతరించబోయే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. 37 స్థానాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఒక్క చోట మాత్రమే అధికారంలో ఉంది. ఇంకా 11 నియోజకవర్గాల ఫలితాలు రావాలి. 11 నియోజకవర్గాల ఫలితాలు వచ్చేసరికి మ్యాజిక్ ఫిగర్ లో ఎటువంటి మార్పులు వస్తాయి, ఆయా పార్టీల లీడ్లు ఎటువంటి మార్పు. 26 ఆమ్ ఆద్మీ పార్టీ 64 స్థానాల ఫలితాలు ఇవి. ఇక కేవలం 6 స్థానాల ఫలితాలు రావాలి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో లీడ్ లో ఉంటే బీజేపీ 37 స్థానాలు పూర్తి సంపూర్ణ మెజార్టీ లీడ్ లో బీజేపీ కనిపిస్తూ ఉంది. బీజేపీ అందరికంటే వేగంగా దూసుకుపోతుంది. ఆర్టీవీ అందరికంటే వేగంగా కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల దగ్గర నుంచి అందరికంటే వేగంగా ఫలితాలను మీకు అందిస్తోంది. బీజేపీ 37 చోట్ల లీడ్ లో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎర్లీ ట్రెండ్స్ ఇవి పోస్టల్ బ్యాలెట్. ఢిల్లీలో ఉద్యోగుల మనోగతం. ఢిల్లీ ఉద్యోగులు కరావల్ నగర్ లో కపిల్ మిశ్రా ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ముందంజలో ఉన్నారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ బాధాకరం ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడి ఉండటం, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెనుకబడి ఉండటం, మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉండటం. ఆమ్ ఆద్మీ పార్టీని పెద్ద ఎత్తున అవినీతి మరకలు అంటాయి. అవి బహుశా ఈ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది. ఇప్పుడు 37 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తోంది. అఫ్కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ ఇది పూర్తిగా ఉద్యోగుల అభిప్రాయం. ఉద్యోగులు మాత్రం బీజేపీని అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఢిల్లీలో ఉన్న ఉద్యోగులందరూ బీజేపీని అధికారంలోకి రావాలి అని కోరుకున్న ఫలితాలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 26 స్థానాల్లో మాత్రమే ఢిల్లీ ఉద్యోగులు లీడ్ ఇచ్చారు. 26 స్థానాలు